సో తెలుగు సినిమా ఇప్పుడు ఏ ఫేజ్లో ఉందంటారు? మీకు తెలుసు ఇప్పుడు జరుగుతున్నటువంటి బెస్ట్ ఫేజ్లో ఉంది. తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు బెస్ట్ ఫేజ్లో ఉంది. కరోనా లాంటి ఒక పెద్ద అన్నిటినీ దాటేసి ఇప్పుడు హాలీవుడ్ సినిమా లెవెల్కి వెళ్ళిపోయింది తెలుగు సినిమా. సో చాలా మంచిది జరిగింది. ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంది తెలుగు సినిమా. ప్రతి నెల ఒక హిట్ అయితే వస్తుంది, మిగతా భాషలకు రావట్లే. తెలుగు సినిమా హాలీవుడ్ లెవెల్కి వెళ్ళింది, ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది ఒకటి. దీన్ని కరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న హెల్తీ మీడియా ఉంది మనకు తెలుగులో. ఈ హెల్తీ మీడియా మిగతా భాషల్లో అంత లేదు. నేను తమిళ్లో నాడులో చూస్తుంటా, హిందీలో చూస్తుంటా, అన్ని చోట్ల చూస్తుంటా, కానీ ఇక్కడ మీడియా మాత్రం ఒక సద్విమర్శ, ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్తున్నారు. అది చాలా, అంటే కొంతమంది లాగేస్తుంటారు కొన్ని చోట్ల. ఇక్కడ అందరూ 100 మంది మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అట్లా ఒక్కటిగా పెట్టి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అండి మనం ఎంత ఇది చేసినా పేపర్లో కరెక్ట్ న్యూస్లు రాలేదనుకోండి, మీడియాలో ఎంత అచీవ్ చేసినా వర్కౌట్ కాదు. దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళే మీడియా కావాలి. అదొక పెద్ద ప్లస్ తెలుగుకి సంబంధించి. రాజమౌళి ఉండటం ఒక ప్లస్, మంచి హెల్తీ మీడియా ఉండటం ఒక ప్లస్, నాలెడ్జబుల్ మీడియా, అంటే సినిమాని ప్రేమించే మీడియా తెలుగు మీడియా. అంటే ఎక్కువ విమర్శలు చేసేసి ఏకేసే మీడియా కాదు. బాగోపోతే సినిమా బాగాలేదంటారు, కానీ ఇక్కడ ఆ యాక్కటం అంత ఉండదు తెలుగు వాళ్ళకి, తెలుగు మీడియా కిందికి లాగే అది లేదు. కొంచెం కన్స్ట్రక్టివ్ ఇదిగా ఉంటుంది తెలుగు. అది పెద్ద ప్లస్ మనకి, మిగతా ఎవరికి లేని గొప్ప అసెట్ అది. దట్టు ఇంకోటి కూడా, ఎవరికి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ వాళ్ళకి కరెక్ట్గా ఇస్తున్నారు. ఒకవేళ తప్పు చేశారు, బాగాలేదనుకోండి, బాగాలేదని చెప్పేస్తున్నారు. దాన్ని మ్యానిపులేట్ చేసి కాదు చెత్తది సూపర్ అని చెప్పడం కానీ, సూపర్ది కోపంతో తక్కువ అని చెప్పడం కానీ అట్లా చేయరు ఇక్కడ మన తెలుగు మీడియా వరకు. దానికి చాలా ఆనందం అన్నారు. యాక్టర్లు మామూలుగా వాళ్ళే శాసిస్తుంటారు ఇండస్ట్రీని అనే దాని నుంచి ఇవాళ దర్శకులు శాసించే స్థాయికి వచ్చింది సినిమా వచ్చింది. రాజమౌళి లాంటి వాళ్ళు కానీ, సుకుమార్ లాంటి వాళ్ళు కానీ, సందీప్ వంగ కూడా ఇక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోయి అసలు అక్కడే ఇక సినిమాలు తీసేంత లెవెల్కి అతను కూడా పేరు తెచ్చుకోవటం. ఈ ఎంతో డైరెక్టర్లు చూస్తే మీ దర్శకులు ఈ స్థాయికి ఎదగటం చూస్తుంటే మీకేమనిపిస్తుంటుంది? అదేం ఆలోచించిన ఎట్లా ఆలోచిస్తాం, వాళ్ళు ఇలా ఉన్నారు, మనం ఎట్లా ఉన్నాం అంటే ఒక అంటే పని డైరెక్టర్గా నేను చెప్పాను మీకు, పని పాట లేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. మన పని మనం బిజీగా చేసుకుంటున్నాం అనుకోండి, ఏం తెలుసు. ఇప్పుడు రామారావు గారు ఒకసారి వెళ్తున్నారంట బయోపిక్ రెడీ చేసినప్పుడు, ఆయన కారులో వెళ్తున్నాడు, పక్కన ఇంకో మనిషి ఉన్నారు, ఇంకో పెద్ద ఆయన. వెళ్తూ ఉంటే ఈయనకి ఆకలేసింది. ఎదురుండే సైకిల్ మీద ఎవడో అమ్ముతున్నాడంట. అమ్మేటప్పుడు అది కొనండి అన్నారు, కొన్నారు. తింటా ఉంటే ఈయన ఎవరో తెలుసా అంటే చూసి తెలియదండి ఆయన, కారులోకి చూసి ఆయన ఎన్టీ రామారావు, నాకు తెలియదండి, నేను సినిమాలు చూడండి అన్నాడు. రామారావు గారు వాల్యూ తగ్గిందా? తగ్గలా. వాడు కష్టజీవి, ఆడి జీవితంలో ఆడు ఉన్నాడు. ఇటు ఎన్టీఆర్ ఉన్నాడా ఏమన్నా ఆడికి తెలియదు. అలా ఉంటుంది. ఇప్పుడు మనం బతికేటప్పుడు మన సినిమాలు మనం తీసుకుంటున్నప్పుడు ఇంకోళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం కదా? రైట్, అది వాస్తవమే. మీకు తెలుసు కదా, అసలు ఎవరి గురించి ఏం ఆలోచించాను నేను. వాడు మంచోడు, వెరీ గుడ్, ఆ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుందంటే మాత్రం ఓహో మంచి డైరెక్టర్ వచ్చాడు, బాగా తీసాడు, అంతవరకే. మంచి అంటే సత్సంబంధాలు ఉండే అందరు డైరెక్టర్స్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరి గురించి మాట్లాడను, ఏ పార్టీకి వెళ్ళను, ఏ ఫంక్షన్కి వెళ్ళను. ఎప్పుడైనా ఏ సందర్భం కలిస్తే మాట్లాడుకోవటం అంతవరకే ఉంటుంది. మీ జీవితం మీరు నాది నేనే లీడ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఒకవేళ మా సినిమాకి ఎవరినైనా పలానా డైరెక్టర్ని అడుగు అంటే అడగను. మన ఆడియో రిలీజ్కి రండి, దీనికి రండి అని అడగమన్నారు అనుకోండి, మీరు అసలు అది తీసుకురా బాధ్యత. ఎవరిని ఒక ఫేవర్ అడగను, నాకు ఈ సాయం చేయండి అని అడగను. ఓకే, నా చేయి కింద ఉండకూడదు, పైన ఉండాలి, నేనే సాయం చేయాలి అందరికీ. ఇప్పుడు అప్పర్ హ్యాండ్గా ఉండాలి. అప్పర్ హ్యాండ్ అని కాదు, నేనే సాయం చేయాలి అందరికీ, అంతే. ఎవరి దగ్గర నుంచి సాయం తీసుకోకూడదు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది నా వల్లే అందరూ తినాలి, నా వల్లే చాలామంది ఫ్యామిలీలు బతకాలి అనే స్వార్థం, మంచి స్వార్థం అది. నేను ఒకసారి అంటే గోపీచంద్ మన ఇద్దరం సినిమా కలిసి చేద్దాం అన్నాడు, నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు. నేను చేయను అన్నా. నేను కనుక ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు, నువ్వు హిట్లో ఉన్నప్పుడు నేను చేశానంటే నువ్వు నాకు సాయం చేసినట్టు. నేను చేయను, నేను హిట్ అయినాక వస్తా, అప్పుడు చేద్దాం. మామూలుగా ఏ డైరెక్టర్ అయినా డౌన్లో ఉన్నాం చేస్తానని వెళ్ళిపోదాం అనుకుంటా. అదే, మనం చెప్పినప్పుడు వింటాడు, మనం చెప్పినట్టు వింటారు అనేది కూడా ఒకటి ఉంటుంది మామూలుగా. అంటే నేను గోపీచంద్ గురించి మాట్లాడతాను, తను మంచివాడు, అదనగా తన సంగతి తెలిసిందే కదా మనకి. అదే
ఎందుకు మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు, హీరోగా వస్తాడని చెప్పేసి బాగా టాక్ వస్తాడు, త్వరలో వస్తాడు. అమితావ్. అమితావ్. అమితోవ్, AMITOV. ఈ పేరు ఎలా పెట్టారు అసలు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వెతికి పెట్టారు దీన్ని? అమితావ్ అంటే అమితమైన అమితమైన ఓకే, అమితమైన వెలుగునిచ్చేవాడని. వెలుగునిచ్చేవాడు. బుద్ధుడు అనొచ్చు, సూర్యుడు అనొచ్చు. తేజ కూడా సూర్యుడే. అవును, ప్రకాశవంతం తేజం. సో అంటే తను సినిమాకి సంబంధించినటువంటి ఆ సెక్షన్ ఏమైనా తీసుకున్నాడా నటనకు సంబంధించి? అంటే స్క్రీన్ ప్లే రైటింగ్, డైరెక్షన్. సో మీరే తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే మీరు అంటే వేరే అనుకో ఈ క్షణంలో నేను తీసుకొద్దాం అనుకుంటున్నారు. అదే ఇంకెవరన్నా డైరెక్టర్ వచ్చి లేదు నేను ఇస్తాను నా కథ అన్ని వాళ్ళిద్దరికి కుదిరింది అనుకోండి, వాళ్ళు చేసుకున్నా ఓకే. అదే సో ఎదురు మీరేం ఇబ్బంది ఎట్లాంటి ఇది చేయరు కాబట్టి ఇంకోళ్ళ జీవితాల్లో రూల్స్ పెట్టండి నేను. అదే అది కొడుకైనా సరే ఇంకెవరైనా సరే. ఎవరైనా సరే ఇలాంటి ఈ తేజ ఇంటి దగ్గర ఎలా ఉంటాడు? మాకేంటంటే మా ఇంట్లో టీవీ లేదు. స్టిల్ క్రికెట్ ఏమి చూడం, న్యూస్లు చూడం. ఓకే. సో అందరం వెళ్ళి ఒక అరగంట మాట్లాడుకుంటా భోజనాలు చేస్తాం అంతే, అందరం కలిసి కట్టుగా. అప్పుడే కథలు చెప్తా నేను, దిగిపోయే కథలు ఇవన్నీ విన్నప్పుడు బాగుంటే బాగుంది అంటారు, బాగోకపోతే ఇది ఇంకో ఫ్లాప్ అని చెప్తారు. ఎలా కాలక్షేపం అవుతుంటే మీరు ఓకే అండి? పుస్తకాలు చదువుకుంటాం. పుస్తకాలు చదువుతారా? మీ ఆవిడ పుస్తకాలు చదువుతుంది, మెడిటేషన్, ఫిలాసఫీ. మా పిల్లలు అందరూ చదువుతారు. మా ఇల్లు సైలెంట్గా ఉంటుంది, మా కుక్కలు కూడా అరవవు. సైలెంట్ ఫ్యామిలీ అనమాట. సో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, బట్ కలిసి ఉంటారు, అంతే కదా? ఒకరి కోసం ఒకరు ఉంటారు. నాన్నకి హెల్ప్ చేస్తుంటారా ఏ విషయాలని? మీరు ఏమైనా కావాలంటే అసలు అడగరా? అంటే ఈ ప్రశ్న కూడా మళ్ళీ అడగడం మనకు కరెక్టా కాదా కూడా తెలియదు నాకు. అంత భయపెట్టేసాను. నేను మామూలుగా కథలు చెప్తుంటా. ఓకే, ఈ కథ ఇది ఇది ఇది. సో వాళ్ళు కనెక్ట్ అవుతుందా లేదో చూసుకుంటారు. అలా ఉంటుందా అసలు? వాళ్ళు కథ వింటారు, ఈయన బాగుంది బాగాలేదు, ఓకే బాయ్దని మాకు నచ్చలేదు అని చెప్తారు. ఈ సినిమా కూడా చూపించాం, అహింస చూపించా, వాళ్ళందరూ చూశారు, వాళ్ళకి బాగుంది, హిట్ అవుద్దని. మీ యొక్క వర్క్ నచ్చేసింది వాళ్ళకి ఈ సినిమా సంబంధించి? ఆడొద్ది సినిమా